ఈ చక్కటి సమయంలో ఈస్టర్ సంబంధించిన దేవుని మాటలు కొన్ని మాటలు విందాం. ఇప్పుడు వరకు మనం ఆరాధించాం, స్తుతించాం, ఘనపరిచాం. ఎంతగానో ప్రభుని స్తుతించుకునే గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము. అందరు తీయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో 3వ లైన్. ఇదిగో అందరు చూడండి, 3వ లైన్లో ఉంటుంది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. దేవుడు మనతో ఉండే దేవుడు. ఆయన ఉన్నారా లేరా? ఈరోజు లేచారైనా ఆయన ఎప్పుడు ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తున్నాము, కానీ ఆయన ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉన్నాను అని చెప్పిన ఆయన ఎవరో ఈరోజు తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రజెంట్ ఉన్నారు, ఫాస్ట్ ఉన్నారు, ఫ్యూచర్ ఉన్నారు. భూత భవిష్యత్ వర్తమాన లేదా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడు నిరంతరం ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పునరుద్ధానుడైనాడు. పొద్దున్నే ఈ 28వ అధ్యాయంలో మొదటి భాగంలో చదువుకుంటే గడిచిన పోయిన తర్వాత అంటే ఆ రోజులలో విశ్రాంతి దినము శనివారం సబ్బాత్ అంటారు. సబ్బాతు అంటే విశ్రాంతి దినము. గడిచిపోయిన తర్వాత అంటే ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున మరియమ్మ బ్యాచ్ అంటే ఈమెలో మొదటి ప్రాముఖ్యమైన మరియమ్మ గారు ఎవరంటే మగ్దలేని మరియమ్మ. ఈ బ్యాచ్లో మరియమ్మ, ఈ మగ్దలేని మరియమ్మ, మరియా అనే ఆమె మరియమ్మ కాదు, మరియా చాలా ప్రాముఖ్యమైన ఆమె. ప్రభు దగ్గర ఎప్పుడు ఆమె మరి ఎబ్రీ స్త్రీల వల్ల సులువుగా ఉంటుంది. అలాంటి మగ్దలేని మరియా మరి కొంతమంది మరియలు, కొంతమంది మరి వేరొక మరియా సమాధి చూడడానికి వెళ్తూ వాళ్ళు ఏం తీసుకెళ్ళారట? వెళ్తూ ఏం తీసుకెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. రోజు నేను వాక్యం చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు నాకు హృదయంలో మాట పెట్టాడు. ఆ మాటలో ఒకసారి బోధిస్తున్నప్పుడు ఎందుకో పొద్దున్నే సుగంధ ద్రవ్యాలు అంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచింది ఏంటంటే, ఉదయాన్నే సుగంధ ద్రవ్యాలు అంటే స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు అంటే స్తోత్రాలు. అంటే ఈ ఒక్క రోజైనా తెల్లగడ్డలు వేసేదంటే ఈ ఒక్క రోజైనా చెప్పండి, ఈ ఒక్క రోజైనా ప్రతి దినము ఉదయాన లేచి ప్రభుకి ఏం చెల్లించాలి? మనం స్తోత్రాలు చెల్లించాలి. ప్రతి ఉదయాన్ని చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వరకే కాదు, సదాకాలం మనతో తోడుగా ఉన్న దేవునికి ప్రతి దినము మనం చెల్లించాలి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన 40 దినాలు అనేక మంది కనపడుతూ వచ్చారు. ఆ రోజున అమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు ఇద్దరు వారి మధ్యలో భుజాల మీద భుజాలు చేతులేసి వాళ్ళ మధ్యలో నడిచిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వారు ఇంకా ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు ముందే చెప్పారు, నేను సిలువ వేయబడతాను, నేను సమాధి చేయబడతాను, మరలా నేను 3వ దినమున తిరిగి లేస్తాను. ఆత్మీయమైన అందుకనే సంఘములతో చెప్పు సంగతులు చెవులు కలిగిన వాడు వినుగాక, లేదా గ్రహించుగాక. గ్రహించాలి. మనం ప్రతి వాక్యాన్ని గ్రహించాలి. పునరుద్ధరణైన తర్వాత ఆయన 40 దినములు అనేక మంది కనపడుతూ అనేక విధములుగా అనేక చోటుకు వెళ్ళి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గతములో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనందరి కొరకు ఆయన అసలు ఈ లోక మానవాళి కొరకు ఆయన సిలువ వేయబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన సదాకాలం మనతో ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఇప్పుడు ఆయన రుచి చూసి ఎరిగి తెలుసుకుని ఆయన వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆయన వచ్చింది ఎందుకు? ఏదో కాసేపు ఈ పూట ఏమైనా చేసి ప్రార్థన పెట్టుకుని మధ్యాహ్నం మంచి లంచ్ చేసుకుని ఉండే ఈ ఒక్క పూటకే కాదు, మన జీవితం అంతా బ్రతుకు దినములనియు కృపాక్షేమములు వెంటవచ్చు చిరకాలము యెహోవా మందిరములో మనం ఏం చేయాలి? నివాసం చేయాలి. ప్రతి దినము ఉదయకాలంలో లేవాలి. ప్రతి ఉదయం లేచి మొదటగా దేవునికి స్తుతి అర్పించాలి. సామెతలో ఉంది, ఎవరు తీయొద్దు, సామెత గ్రంథంలో ఉంది, మన ప్రభుకి స్తోత్రం చెల్లించకుండా పొద్దున్నే లేచి ఎవరికన్నా గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే ఈ మాట అంటే వాళ్ళకి శాపముగా మారింది. మీకు అర్థమైంది? మళ్ళా చెప్ప ఉదయాన్నే లేచిన అంటే చీకటి ఉండగానే అంటే తెల్లవారుజామునే లేచి ఎవరు మొదలు పెట్టుకోవాలి? ప్రభు కంటే మొదలు పెట్టడం అంటే కొంతమంది పొద్దున్నే లేచి మా నాన్న దీవించు, మా అమ్మ దీవించు, ఆన దీవించు, ఏం దీవించు, ఉదయకాలంలో స్తుతి చెల్లించాలి. సుగంధ ద్రవ్యములంటే స్తోత్రాలు చెల్లించి ఆ తర్వాత అప్పుడు మనము వందనాలండి, లేదా ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, అదే ఏదో ఒకటిని వస్తున్నప్పుడు అప్పుడు వారు నువ్వు చెల్లించిన లేదా వారిని నువ్వు పలకరించిన ఆ పలకరింపులు వారికి ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టు కాకుండా ఎప్పుడుగో లేచిన వెంటనే నువ్వు ఎదుటి వారిని యూజ్ చేసేవనుకో, ఎదుటి వారిని దీవించావు, పలకరించేవనుకో, ఈ పలకరింపు వారికి ఏమైంది? శాపముగా మారిందట. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? జ్ఞాని అయినా మహాజ్ఞాని అయినా సొలొమోను గారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? సదాకాలం మనతో ఉండనన్న వారు ఎవరు తెలుసుకున్నాం ఈరోజు. మొదటి మాట తెలుసుకున్నాం ఈరోజు. సదాకాలం నీతో ఉన్నాను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. చెప్పండి, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్న ఆయన ఎవరు తెలుసుకోవాలి. అసలు ఆయన ఎవరు చదువుకుందాం. మొదటి మాట ఆలోచన చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎవరంటే పునరుద్ధానుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? పునరుద్ధానుడు. మన దేవుడు ఎవరు? సదాకాలము నీతో కూడా ఉంటానన్న వారు ఎవరు? పునరుద్ధానుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానుడు అంటే ఆయన ఎప్పుడు ఈజ్ లైఫ్ అన్నమాట. అంటే ఆయన ఎప్పుడు బ్రతికే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏదో ఆచారంగా డిసెంబర్ నెల ఉదయకాలంలో పొద్దున్నే పుట్టాడనే ప్రాంతంలో ఏప్రిల్ మార్చిలో వస్తే ఆయన సిలువ వేయబడి చనిపోయాడని శివ ధ్యానము. ఇది ఎప్పుడు మన జీవితంలో ఆయన ఎప్పుడు మన జీవితంలో పుట్టి ఉన్నాడు. ఎప్పుడు మన జీవితంలో ఆయన సిలువ వేయబడి మన కొరకు సిలువ వేయబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రతిదినము ఉంది. ప్రతిదినము మన కొరకు ఆయన బ్రతికి ఉన్నాడు. ప్రతిదినము సిలువ మనం మోయాలి. ప్రతిదినం సిలువ అంటే అర్థం ఏంటంటే శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పునరుద్ధానుడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? మరి మగ్దలేని మరియ వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఇప్పుడు చదవండి 28 మొదటి విశ్రాంతి దినము. అవును అవును వచ్చారు. ఇదిగో అక్కడే ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి దాని మీద కూర్చున్నప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం ఎలా ఉందంట? అతని వస్త్రము ఏమంత తెల్లగా ఉండేను.
అతనికి భయపడు అని కావలి వారు ఎక్కడున్నారట. అప్పుడు వరకు వాళ్ళు మేమే కావలి వారు అనుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు ఆ భయంకరమైన దేవదూతను అంటే ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండేసరికి, ఆ వస్త్రములు రుమమంతా తెల్లగా ఉండేసరికి అతనికి భయపడటం వల్ల కావలి వారు ఏమయ్యారట, వణికి ఏనండి వణికి చచ్చిన వారి వలె ఉన్నారట. దేవుని స్తోత్రం. దేవుని దూత స్వరూపం చూస్తే చచ్చిన వాళ్ళు ఉంటే అసలు ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? కోటి సూర్యుల చెప్పండి మా కోటి సూర్యుల కాంతి కంటే తేజస్సు కలిగిన వాడు. ఆయన ఈపు చూసే దైవజనుడు మోషే గారు పడిపోయి అసలు తెమ్మలిపోయి కళ్ళు మళ్ళా ఆయన స్వస్థపరిస్తే లేచాడు. అలాంటి గొప్ప దేవుడిని సిలువేశారు. అది తెలియలేదు. ఆయన ఎందుకు సిలువేయబడ్డాడంటే మనందరి కొరకు ఆయన అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, పరలోకము భాగ్యమని ఎంచుకోకుండా నా తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మళ్ళా మన పాపములన్నిటినీ తొలగించడానికి మన మీద ఉన్న పాత నిబంధనల ప్రకారంగా చరిత్రలోకి వెళితే పాపము చేసిన వాడు ప్రాయశ్చిత్తం పడాలంటే ఏదో ఒక గొర్రెను, మేకలను, కోళ్ళను, గోవులను ఇంటిని వదిస్తే ఆ పాపం పోయిందని ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండేవాడు. వీళ్ళు పాపం చేయటం అయితే ఉంటాడు, వీళ్ళు పాపం చేయటం ఇది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం కాదు. అందుకని దేవుడు మానవాళ్ళందరి వరకు ప్రభు యేసుక్రీస్తు ఎలా వచ్చాడట? మానవ స్వరూపముగా వచ్చాడు. ఒకవేళ దేవుడు మానవ స్వరూపం రావట్లేదని అంటే నేను ఇందాకే చెప్పాక దేవుడిగా దిగు వస్తే మనందరం ఏమైపోయేవాళ్ళం? మసి అయిపోయేవాళ్ళం, బూడిద అయిపోయేవాళ్ళం. బూడిద అంటే అంటు దోమడానికి కూడా పనికి వచ్చే బూడిద కూడా కాదు, అట్ట అయిపోయేవాళ్ళం. ఇంకా అయిపోతే మన దేవుడు చూడగానే ఒక ఆయన ఏం కోరుకుంటారా అంటే రాజు గారిని దేవుడు అంట దేవుడు గారు దేవదూతుడు ఏం కోరుకుంటావు, నీకేం కావాలి అంటే ఏం కోరుకున్నాడు? పట్టుకున్నదంతా ఏమా చెప్పండి, పట్టుకున్నదంతా బంగారం అవ్వాలని కోరుకున్నాడు. సరే అన్ని పట్టుకున్నాడు, బంగారం అయితే డాడీ అంట కుమార్తె వచ్చింది, కుమార్తెను పట్టుకోగానే ఇప్పుడు ప్రభువారు వచ్చారు. వచ్చి ఆయన దేవుడిగా వస్తే మన మధ్యకి దేవుని ఆయనలో రెండు స్వరూపాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వరూపం ఉంది, దేవుని స్వరూపం ఉంది. ఇప్పుడు దేవుని స్వరూపంగా వస్తే ఆయన మనం చూస్తే ఏమైపోతాం? బూడిద అయిపోతామని చెబుతున్నాం కదా. అంటులు తోమడానికి కూడా పనికిరాదు, ఆ బూడిద అట్ట అయిపోతాం కదా. అందుకనే మానవాళిగా వచ్చి సశరీరుగా ఉండి శ్రమలన్నీ భరించి నీకు మనలో బాప్తిసం తీసుకుని నీతి యావత్తు ఇలా జరిగించమని చెప్పి మాదిరి చూపించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసి ఇలా చేయమని చెప్పారు. దేవుని స్తోత్రం. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుపడేస్తారు. ఏం చేస్తాం? ఆచారానికి బాగా మాగిస్తారు. ఏడ నుంచైనా వైపెత్తుకుంటూ వస్తారు. ఎంత దూరం నుండి అయినా, మద్రాస్ అయినా, హైదరాబాద్ అయినా, బాంబే నుండి అయినా ఈ ఆచారం దేవుని కట్టుడు మరి ఇది చేసిందని దేవుని కట్టుడు ఏం చెప్తుంది? దేవుని నీవు నీ దేవుడు యెహోవాను, యెహోవా మాట శ్రద్ధగా వినమంటాడు. దేవుని స్తోత్రం. దాని వినం, దాని కట్టుబడి ఉండం. మనుషులు పెట్టిన కల్పితమైన ఆచారాలకు ఏం చేస్తాం? ఏంటో చెప్పండి. వాటి కొరకు వలె ప్రయాసపడతాం. భయం దేవుడు అంటే భయం ఉండదు, కానీ సాతాను గడు అంటే 4 మిరగాయలు వేసి ఒక నిమ్మకాయ పడేస్తే దాటారా? నేను చెప్పే మాట మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమించండి, కానీ జరిగే విషయాలు దాటామా? దేవుడి సన్నిధికి రాకపోతే దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడే, కానీ అదే విధంగా ఆయన రోషం కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. మొట్టమొదటిగా పునరుద్ధానుడు అయిన తర్వాత దేవుడు ఆమెకన్న మాట ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేచిన తర్వాత సమాధి దొర్లించబడింది. మరి ఈయన అక్కడ లేడు, మరి తోటమాల అనుకుని
ఏమంటుంది? ఆ వచ్చిన చదవండి. తోటమాల అనుకుని ఏమంటుంది? 5 వచ్చాడు. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకు, మీరు బయట వేసి మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే రండి, ప్రభు పండుగ కొనే స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలో నుంచి ముందుగా వెళుతున్నాను, అక్కడ మీరు ఆయన చూతులు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనకు కొన్ని అర్థం కావు, దేవుడు చేసే కార్యాలు అర్థం కావు. తోటమాల అనుకుని అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారో చెప్పు, ఎవరు ఎత్తుకెళ్ళారో చెప్పంటే ఎవరు ఆయనేగా గుర్తుపట్టలేకపోతున్నా. కొన్ని అర్థం కావు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని అర్థం కావాలి, కొన్ని అర్థం కాక యేసు ప్రభు అసలు ఎవరంటే ఎండిపోయిన ఎముకలను కూడా జీవం పెట్టినవాడు, శరీరం పెట్టినవాడు, ఆత్మను పెట్టినవాడు, శక్తిని పెట్టినవాడు, మరలా సైన్యముగా మార్చినది దేవుడు అని పునరుద్ధానుడై మరి మొట్టమొదటిగా స్త్రీకే దేవుడు కనిపించాడు. స్త్రీ చాలా ప్రాముఖ్యమైనది. మరి సంఘములో స్త్రీ చాలా ప్రాముఖ్యం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకోవటమంటే కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ప్రభు యేసు ప్రభు వారి మొట్టమొదటిగా ఎవరో ఒక ప్రశ్న అడిగారు. మీరెందుకు స్త్రీలకి ప్రాముఖ్యత ఇస్తారు? మేమైతే స్త్రీకి ప్రాముఖ్యత ఇవ్వము. ఇంటి కొరకే ఆమె వండి పెట్టడానికి ఆమె మనకి వచ్చింది. మరి ఆమె ఎక్కడికి తీసుకునేళ్ళం పనికి రాదని ఎవరైనా అడిగితే అప్పుడు చక్కని సమాధానం ఏంటంటే యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఆయన పునరుద్ధారుడు అయిన తర్వాత ఎవరు కనిపించారంటే స్త్రీ చాలా ప్రాముఖ్యం, చాలా ప్రశస్తమైన సమయాన్ని దేవుడు ఆమెకి మొట్టమొదటిగా కనిపించాడు. ఆయన లేచి నాడని ఆమె మొట్టమొదటి ప్రకటించింది. దేవునికి స్తోత్రం. శిష్యులకు చెప్పింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని స్త్రీలకి దేవుడు ఇచ్చిన ఈ ఘనతను మీరు పోగొట్టుకోకుండా జ్ఞానయుక్తంగా లేచి ఉదయ కాలంలో మరి సుగంధ ద్రవ్యాలతో ప్రభుని ఎదుర్కొందాం. హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంది? స్తోత్రాలతో ప్రభుని ప్రతిదినం ఎదుర్కొందాం. హల్లెలూయా. రెండో మాట చదువుకుందాం. రెండో మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ చరణంలో ఉన్న మాట రెండో భాగం. ప్రభు పట్టుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో చదువు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచినాడు. రండి, ప్రభు పండుగ స్థలంలో చూచి ఆయన చెప్పిన మాటను దేవుడు నెరవేర్చి ఉన్నాడు. ఆయన ఎవరంటే వాగ్దాన సంపన్నుడు. చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. రెండో మాట ఏంటంటే వాగ్దాన సంపన్నుడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చు. శారాకి వాగ్దానం చేశాడు. ఒకరోజు శారాతో దేవుడు ఏం చెప్పాడంటే ఆయన ఒకరోజు బయలుదేరుతూ దేవదూతను తీసుకుని బయలుదేరి ఎక్కడికి బయలుదేరిందంటే ఆయన బయలుదేరడం సొదొమ గొమొర్రా పట్టణానికి బయలుదేరి తండ్రి అయిన దేవుడు బయలుదేరుతూ వెళ్ళే దారిలో నా స్నేహితుడు ఉన్నాడు అని స్నేహితుడిని కలవడానికి వెళ్ళాడు. కలిసే టైంలో అబ్రహాం గారు ఏం చేస్తున్నాడంటే మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మనకి కనిపిస్తాడు. ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు మనం దర్శిస్తాడు. మధ్యాహ్నం వేళలో అబ్రహాం ప్రార్థన చేశాడు. కొర్నేలి గారు ప్రార్థన కొంతమంది మనకి మాదిరికరంగా ఉన్నారు. కొర్నేలి ప్రార్థన చేసేటప్పుడు దేవదూతను పంపించాడు.
దేవదూతలు పంపించి కొన్నేళ్ళు నీ ధర్మ కార్యాలు చేసిన ప్రార్థనలు ప్రభు చెంత చేరినవి. నీకు ఎప్పే పట్టణంలో పేతురు గారు నా సేవకుడు ఉన్నాడు, ఆయన పిలుచుకుని ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టించుకోండి. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వెళ్తూ శారాను దర్శించాడు, అంటే అబ్రహాము గారిని దర్శించాడు. అబ్రహాము గారికి అంతా ఉంది కానీ ఒక్క పొదుపు ఉంది. ఏంటది? అంతా ఉంది కానీ బిడ్డలు లేదు, గర్భఫలము లేదు. వెళ్తూ ఆయన వెళ్తున్న మనసు వేరు, ఆయన వెళ్తున్న ఆలోచన వేరు. కానీ నా స్నేహితుడు ఉన్నాడని దర్శించాడు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేసి ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు. ఈరోజు నీ ముందుకు ప్రభువారు వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించుకుంటే ఇంట్లో నీకు ఈరోజు దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు. ఆయన ఆహ్వానించుకోవాలి. ఎక్కడికి ఆహ్వానించుకోవాలి? హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. ఈ హృదయం అనే ఈ పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఆహ్వానించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము ఆహ్వానించుకుని నీళ్ళు ఇచ్చి మరి తుడుచుకోవటానికి దుమాలు ఇచ్చి, అయ్యా కొద్దిసేపు సేద తీర్చుకోండి, మీ కొరకు నేను ఆహారం సిద్ధపరుస్తానని ఆహారం సిద్ధపరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, చాలా అక్కడ లోపల పనిచేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మేదడికి నీ ఒడిలో ఒక వాగ్దాన పుత్రుడు పొందబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేదడికి అంటే సంవత్సరానికి అని అర్థం. మేదడికి నీ ఒడిలో వాగ్దాన పుత్రుడు. అప్పుడు ఆమె నవ్వింది. ఎందుకు నవ్వింది? నవ్వటానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ వయసు ఎంత? 89. అయ్యగారి వయసు ఎంత? అబ్రహాం గారి వయసు ఎంత? 99. మరి ఈ సమయంలో వాళ్ళకి బిడ్డలు పుట్టే డాక్టర్ గారైనా ఈ మెడిసిన్ ఈ సంబంధించిన వారు ఎవరు ప్రపంచం ఎవరు తీసుకొచ్చినా ఆ సమయంలో గర్భము ఉపయోగపడిందా? బిడ్డలు పుట్టేయడానికి ఉడికిపోతుంట వయసు. అలాంటి ఉడికిపోయిన గర్భాన్ని దేవుడు అంటున్నాడు, గర్భంతో మేదడికి ఈ ఒడిలో వాగ్దాన పుత్రుడు మొదటి నవ్వింది. సారా నువ్వు నవ్వునేలా? అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నావు, ఆచారంగా వచ్చి ఆచారం ముసుగులో ఉంటే ముసుగు తీయబడాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలంటే నీ ముసుగు ఏం చేయాలి? తీయబడాలి. ఈరోజు వరకు వచ్చి ఏదో ఈ రోజునే ఈ మనము ఆచారముగా ఉండేది కాదు. ఇది ప్రభు వాగ్దానం చేసే దేవుడు, మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చారాకు మాట ఇచ్చాడు. మనల్ని ఏం చేశాడంట? మేదడికి వచ్చేను. మళ్ళా నెక్స్ట్ అధ్యాయంలో తాను చెప్పినట్లే, తాను చెప్పిన ప్రకారమే 21వ అధ్యాయం అనుకుంటా. తాను చెప్పిన ప్రకారమే ఆయన సారా దర్శించెను. ఎట్లనగా అబ్రహాముతో దేవుడు ఒక నిర్ణయ కాలం చెప్పాడు. ఎంత చెప్పాడు? సంవత్సరం చెప్పాడు. ఎందుకు చెప్పాడు సంవత్సరం? దేవుడు కదా, చెప్పేస్తే పడవచ్చు కదా. అంటే ఆయన వాగ్దాన పుత్రుడు, ఆయన సిస్టమేటిక్ సిస్టమ్ చేస్తాడు. అంటే గర్భము 10 నవమాసాలు మొయ్యాలి కదా, అలా ఆ సిస్టాన్ని నడిపించి ఆయన చెప్పినట్లుగానే ఆమె చాలా గర్భం ధరించబడింది. వాగ్దాన పుత్రుడు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 102వ కీర్తన తీయండి ఒకసారి. 102వ కీర్తన తీయండి ఒకసారి. 102వ కీర్తన తీయండి. 102వ కీర్తన 13 వచ్చింది. నీవు లేచి సియోనును
దర్శించుటకు కాలం వచ్చేదో నిర్ణయ కాలమే వచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం దర్శించడానికి దేవుడు కాలమే వచ్చెను, నిర్ణయం కాలమే వచ్చెను. గత సంవత్సరంలో నుండి నీవు సమస్యలో ఉండి, బాధలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, నీకు ఏది కొదువు ఉందో అది ఇప్పుడు కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ఇప్పుడు యేసు నామములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా నేను దర్శించినప్పుడు, వాక్యం నేను హత్తుకును గాక. మన వాక్యం ఏమో కానీ వాక్యమే దేవుడు. కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం, మనల్ని కాదులే అనుకుంటారు. అంటే స్వయంగా నిలబడి దేవుడే వస్తాడు అనుకుంటే ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన వస్తే మనము చూడలేం కాబట్టి ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన వచ్చి వాక్యం ద్వారా మాట్లాడతారు. కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడతారు, కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు కాలమే వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధరణ టైంలో ఎందుకు ఆయన పునరుద్ధరణ అయ్యాడంటే ఆయనని మనము ఇప్పుడు పునరుద్ధరణ అయిన రోజున మనము ఆయన స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆయన వాగ్దానం చేసేది ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మార్చబడటానికి, ఆయన వారసత్వాన్ని మనం పొందుకోవడానికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వారసత్వంలో మనం ఉండటానికి ఆయన వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని బట్టి ఏంటి అంటారు? ఈ బైబిల్ గ్రంథంలో మన పితరులకు ఇచ్చిన వాగ్దానాలు 1260 వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానము మన కొరకు, మన పితరులకు ఇచ్చింది. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చింది, ఆ వాగ్దానము మనకు ఇచ్చాడు. అబ్రహాముతో చెప్పాడు ఏమని? ఆకాశం వైపు చూడు, నక్షత్రములు ఉన్నాయి, లెక్క కట్టగలవా? లెక్క అంతగా నిన్ను విస్తరిస్తాను. సముద్రము ఒడ్డుకు తీసుకెళ్ళి ఇసుక రేణువులను నీవు లెక్కించగలవా అంటే అయ్యా నేను లెక్కించలేను, అంతగా నేను నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే 2 ఆశీర్వాదాలు. ఒకటి భూ సంబంధమైనది, రెండోది పర సంబంధమైనది. విశ్వాసి 2 ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకనే గాయితో చెప్పింది, అందుకే గాయి నా ప్రియుడా, బహు ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇవన్నీ విషయం. అంటే ఆత్మ ఏమవ్వాలి? మొదట వర్ధిల్లాలి. అబ్రహాం ఆస్వాదించబడటానికి కారణం తను ఆత్మ వర్ధిల్లి ఉంది. అందుకే ఆయన 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. భూమి భరించలేనంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మొదటిగా ఆత్మలను వర్ధించబడాలి. ఆ వాగ్దానాన్ని చేరాలంటే, ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే మొదటిగా ఏం చేయాలంట? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లకుండా నువ్వు ఎంత మాత్రమో ఆశీర్వదించబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లాలి. మనందరం 3వ మాట చదువుకుందాం. ఇంకొక మాట చెప్తారు. 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి నీకు ముందుగా వెళ్తున్నాడు. ముందుగా వెళ్ళే వాళ్ళు ఏమంటారంటే ఈజ్ ఎక్సలెంట్ లీడర్. ఆయన మన నాయకుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే మనకు నాయకుడు. ఆయన మన నాయకుడు. ఆయన మన ప్రధాన కాపరి. ఆయన మనకంటే ముందుగా నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచేందుకు, నేనుండు స్థలములో మీరుండు కావున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేది. దేవునికి స్తోత్రం. ఆయన మనకి లీడర్, ఆయన మన నాయకుడు. ఆయనకు మనం కట్టుబడి ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఇక్కడ వెలుపలంటే బయటికి, నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడట. గొర్రెలు అతని స్వరమును కనుక అది అతనిని వెంబడించు. దేవునికి స్తోత్రం. గొర్రెలు అంటే మనమే, విశ్వాసులు. ఆయనకు మనకు ముందుగా వెలుపల కంటే
బయటకు తోలుకెళ్తారు కదండి అయ్యగారు. మీరు ఇప్పుడు మీకు తెలుసుగా మీకు తెలుసు కదా, గొర్రెలు బయటకు తీసుకెళ్తారు ముందుగా ఉంటారు. ఎక్కువ గొర్రెలు ఉంటేమో ముందు ఒకళ్ళు ఉంటారు, వెనకోళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇంకా ఎక్కువ ఉంటే మధ్యలో ఒక చివరి ఉంటా ఉంటారు. వెలుపలికి వెళ్ళేటప్పుడు అంటే బయటికి వెళ్ళేటప్పుడు గొర్రెలకు ముందుగా ఉంటారు. అంటే విశ్వాసులకి మేము సేవకులము, ఆయన ప్రధాన కాపరి, మేము కాపరి, మీకు ముందుగా ఉంటాం. లోపలికి వెళ్ళేటప్పుడు మేము మీ వెనకాల ఉంటాం. దేవునికి స్తోత్రం. లోపల అంటే గొర్రెలను చూసుకుంటే ఒక దొడ్డి కడతారు. ఆ దొడ్డి పెట్టేటప్పుడు అక్కడ నుండి ఏం చేస్తారు, లోపల దోతారు. బయటికి వెళ్ళేటప్పుడేమో ముందు ఉంటారు. అలాగే మనము ఈ మందిరంలోకి వచ్చేటప్పుడు వెనక మేము నుండి నడిపిస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు మేము ముందు ఉంటాం. అలాగే మన దేవుడు నడిపించే దేవుడు ప్రధాన కాపరి కాబట్టి ఆయన మనకు ముందుగా నడుస్తారు. దేవునికి భయం కలుగుతుంది కాక. హల్లెలూయా. అప్పుడు గొర్రెలంట ఆయన స్వరం ఎరగాలంట, ఆయన స్వరం ఎరగాలి. ఇప్పుడు ఆయన మన కొరకు సదాకాలం ఉంటానన్న దేవుడు ఎవరట? ఆయన మన కొరకు ఆయన నాయకులుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వరం మన జరగాలి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. ఆయన స్వరం అంటే వాక్యమే. వాక్యం తెలిసి ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. ప్రతి ఆదివారం మీకు ముందుకు వస్తున్న దేవుని వాక్యమే, దేవుని మాట. దాన్ని ఏం చేయాలి? ప్రతి మాటను హృదయంలో చేర్చుకోవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచ్చాడు. నేను కొంచెం స్పీడ్గా ఆయన దోణి ఎక్కినప్పుడు వెళ్ళి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పు. లేచి గాలిని సముద్రమును గద్దింపగా హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఆయన మన లీడర్. ఇప్పుడు ఆయన మనతో ఉంటే మనకు భయం ఉందా? ధోని అంటే జీవితం. మన జీవితంలో ఆయన ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నాం? ఆయన నమ్ముకుని భయపడుతున్నాం. ఏదైనా బాధ వస్తే చిన్న తనకైన గుడితే ప్రార్థించడం, కాళ్ళు గుడితే ప్రార్థించడం, సరైన డబ్బులు దొరకపోతే మొదట మానేది ఏంటి? ధోనిలో ఆయన ఉన్నాడు. గాలి వాళ్ళంటే సమస్యలు, శోధనలు, ఉపద్రములు వచ్చినను, ఎందుకంటే మన లేడు ఎవరు? మన రాజు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం, భయపడొద్దు అంటున్నాడు. అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఏ విశ్వాసులారా? అల్ప విశ్వాసులు అంటే విశ్వాసం లేదు, విశ్వాసులే. కానీ బీరకాయలో నేతి బీరకాయలు అంటారే, ఆ బీరకాయలు ఏముంటుందో నిజంగా పేరుకి మాత్రం అట్లా ఉన్నాము. ఆ విశ్వాసులు అంటే విశ్వాసులు, అల్ప విశ్వాసులు కాదు. దేవునికి స్తోత్రం. మనెవరము? దృఢమైన విశ్వాసులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన నాయకుడు బలమైన వాడు, శక్తిమంతుడు, ఆయన పునరుద్ధానుడైన వాడు, ఆయన మరణపుములను విరిచినవాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు మీ ముందుకు వాక్యం వచ్చినప్పుడు మీరు వెంటనే విన్నారు. ఒక సహోదరి దగ్గరికి ఒక సేవకు వెళ్ళారు. వినండి జాగ్రత్తగా. ఒక సహోదరి దగ్గరికి ఆమె ఎప్పటి నుంచో ప్రార్థన సహాయం కోరుతుందంట. అప్పుడు ఆ సేవకుతో ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటున్నాడంట, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. అది వేరే ఊరు. మన
వింటున్నారా? నిద్రపోతున్నారా? ఏమో నిద్ర వస్తుందా? జ్వరం పట్టుకుందా? వేరే ఊరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే మా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఆ రోజుల్లో సైకిల్ ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ మాట అంటుతో ఆ సహోదరి ఏం చేస్తుంది అంటే చెప్పండి, అంటుతో అనుకుంటామంటే అమ్మా ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడు, అందుట్లో నువ్వు చాలాసార్లు అడిగావు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నావు, నాకు అప్పుడు కుదరలేదు, దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడు, ప్రార్థన చేయడానికి వస్తున్నానంటే అవునంటే నేను బాగా బిజీగా ఉన్నాను, అంటుగా ఉన్నాను. ఒక అరగంట తర్వాత అక్కడ ఉన్న ఇళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళు దర్శించి వాళ్ళు ప్రార్థన చేసి ఈ లోపు నేను ఎన్ని సర్దుకుని రెడీ అయి ఉంటాను దేవునికి స్తోత్రం. కాదమ్మా, ఎందుకో దేవుడు నాకు ప్రేరేపించాడు, నేను నీ కొరకు ప్రార్థన చేయమని వచ్చాను, నువ్వు ఒక పని చేయి. అలాగే లేచి నిలబడి ఎక్కడ అంటుదోనే దగ్గరే అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేస్తానంటే ఆమె వినలేదంట. కాదు నువ్వు ఆ ఇల్లు చూసుకుని అప్పుడు అంటే సరేలేదని ఆయన వెళ్ళిపోయిన ఒక 2-3 గంటల తర్వాత ఒక కబురు ఏర్పడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లడట, ఆ గంట 2 కుమార్తెలు ఒక అబ్బాయి అంట. ఆ 2 కుమార్తెలు ఒక అబ్బాయి కాసేపటికి ఏమైనా పడిందంటే పెద్ద కుమార్తె కాలేజీకి వెళ్ళిందంట, వచ్చిందంట, ఇంటికి వచ్చిందంట, చిన్న డాక్టర్ తీసుకుని నా చావుకి మమ్మే కారణం అని లెక్క రాసి ఊరి పెట్టి తెచ్చుకుంది. ఇంట్లో వచ్చి ఏమంట రెడీ అయ్యి అనుకోపోయిందంట పక్కింటి. ఏం భర్త లారీ డ్రైవర్ అంట. ఇక 2వ కుమార్తె వచ్చి ఆమె కూడా అమ్మాయి కూడా కాలేజీ నుంచి వచ్చి ఇంటికి వచ్చి నా చావుకి మా అమ్మాయి కారణాన్ని రాసి ఆమె కూడా ఊరు పెట్టుకుని చచ్చిపోయింది. ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు ఇద్దరు చచ్చిపోగానే ఈ వార్త పోలీసులకు తెలిసింది. పోలీసులు వచ్చి ఆ పేపర్ చదివారు, ఆమె జీవులు. అప్పుడు ఆమె అంటుంది, ఎవరు అంటూ దొరుకుతునే ఆమె అంటుంది, ఆ కొడుకు చిన్నపిల్లని పిలిచి అరే మాస్టర్ గారిని పిలిచినా పోరా, నా గురించి పోలీసులు చెబుతాడు, నేనెంత విశ్వాసినో, నేనెంత బలమైన విశ్వాసం, నా గురించి నేనెంత నమ్మకమైన యథార్థవంతురాలను, వెళ్ళి మాస్టర్ గారిని పిలుచురారా అనేది అబ్బాయి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాస్టర్ గారు మా అమ్మని అమ్మ అంటాం ప్రార్థన చేయడానికంటే మరి అబ్బాయి పొద్దున వచ్చాను, నాకు ఇప్పుడు కుదరదు, నేను వేరే చోటుకి వెళ్ళాలి అని సేవకుడు అంటే అబ్బాయి ఏడుస్తుంటే ఏం జరిగింది అసలు ఏంటంటే ఇది ఇలా చెప్పుకొచ్చాడు అంటే మా అక్కాయిలు ఇద్దరు మా అమ్మాయి కారణాలు లెటర్ రాసి ఇద్దరు కాలేజీ నుంచి చచ్చిపోయారు, పోలీసులు వచ్చారు, మమ్మల్ని జిమ్లోకి ఎక్కించుకెళ్తున్నారు, నేను తీసుకురామన్నారు అనేసరికి ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే అబ్బాయి ఇప్పుడు నేను వస్తే పోలీసులకు చూద్దాను మంచిదని, వాళ్ళు ఏమంటారు మాకు కాదు జీబెట్కు మా పెద్ద ఆఫీసర్కి పోలీస్ స్టేషన్ రా అంటారు, ఇదంతా నాకెందుకు, మీ అమ్మని అంటూ తోమే పని ఉన్నది కాడ, ఎక్కడ జైల్లో కాలం వేసుకునే పని ఉండదు, బట్టలు ఉతికే పని ఉండదు, శాంతంగా ఉండదు అని అన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమర్థమైందో ఏమో కానీ మీకు దేవుని వాక్యం నీ ముందుకు వచ్చినప్పుడు, దేవుని సేవకుడు నీ దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? లోబడాలి. దేవుని స్తోత్రం. నాయకత్వానికి లోబడితే ఆ ఇల్లు ఏమయ్యేది? ఇప్పుడు ఏమయ్యేది? రక్షించబడేది. ఆశీర్వాదం తర్వాత మనం ముందు అసలు ఆ ఇద్దరు ఎందుకు సేవకుడిని దేవుడు ఎందుకు పంపించాడంటే ఈ అపాయకరమైన సంభవం జరగబోతుంది కాబట్టి. అదే ప్రార్థన చేస్తే ఆ ఇల్లు ఏమయ్యేది? ఆ మాటే ఉండేది, వెళ్ళినప్పుడు తిరిగేది కాదు. ఆ కుమార్తెలు వచ్చి సూసైడ్ చేసుకునేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యమును దర్శించినప్పుడు వాక్యానికి మనము ఆయన మనకి ప్రధాన కాపుగా ఉన్నాడు, ఆయన లీడర్గా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు, ఎన్ని సూచక్రియలు జరిగించాడు. ఐగుప్తు దేశంలో పనిచేశాడు. వాళ్ళు మొట్టమొదటిగా ఐగుప్తు దేశం దాటిన తర్వాత వాగ్దాన దేశం వెళ్ళి వచ్చేటప్పుడు మధ్యలో వారికి ఎర్ర సముద్రం మీదకి వస్తే అక్కడ దేవుడు అద్భుత కార్యం అయినా కానీ వారు గుర్తిపోతున్నారు. ఒకరోజు మోషే మేము ఆడ కాకరగారు మేము గారు 5 నోట్ చేయెక్కింది, మాకు అంత మాంసం కావాలంటే ఎంతమంది వాళ్ళు మాంసం ఎంతమంది అంట? లక్షల మంది. అంటే 6 లక్షలతో బయలుదేరారు, మధ్యలో పెరుగుతా ఉంటారు కదా, అంత లక్షల మంది 10-15 లక్షల మంది అయి ఉంటారు. లేదనుకోవడం నా అవగాహన. అంతమందికి మాంసం కావాలి. మోషే ఏమంటున్నాడంటే నన్ను చంపేయి, ఎంత జనానికి మాంసం కావాలంట, నేనేక భరాయించలేను, నన్ను చంపేయని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు మోషేతో, మోషే నా బాహుబలము తక్కువైందా? ఇదిగో పలానా రోజు పలానా టైంకి పూరేణుని కురిపించుకుంటున్నాను. దేవుని స్తోత్రం. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైనా వండారా? అమ్మ కొండ పెట్టారా? వెంటనే కొన్ని బట్టలు మార్చారా? కొన్ని చెప్పులు మార్చారా? ఎంత దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన దేవుడు. ఆయన నాయకుడు, మన నాయకుడు. దేవుని స్తోత్రం. మన బాధలన్నిటినీ తీర్చగలిగిన నాయకుడు మన నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన మన కొరకు పునరుద్ధానుడైనాడు. ఆయన మన కొరకు వాగ్దానం చేసినవాడు. ఆయన మనకు ముందుకు నడిచేవాడు. దేవుని స్తోత్రం. గొప్ప మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఆయన ఎవరంటే కనికర సంపన్నుడు. ఆయన ఎవరంటే మన కొరకు కనికరించే దేవుడు. 7వ చరణంలో ఉంది కదా, ఆయన కనికరాన్ని మన కొరకు సిద్ధపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ చరణంలో చదువుకుందాం. యెషయా గ్రంథం 30:20 చదువు. ప్రభు నీకు క్లేశన్న పానములనిచ్చు, ఇక మీదనే నీ బోధకులు దాగి ఉండును, నీవు కన్నుగానని బోధకులను చూచెదవు. ఆయన కనికర సంపన్నుడు. సియోనులో యెరూషలేములో జన్మ కాపురములను, జనమా నీకు ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? ఏమ్మా సవాలు ఎక్కడిపోతున్నది? వాక్యం విన్నవాడు, వాక్యం ఎవరి హృదయంలో నాటబడిద్దా? మనం చెప్పాం కదా, ఆయన నాటని మొక్క నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క వెళ్ళగించబడింది. మీరు నాటబడాలి. దేవుని స్తోత్రం. ఏముంది? సియోనులో యెరూషలేములో జనము కాపురం. ఆ జనమే మనము, ప్రత్యేకించబడిన వారు. అంటున్నాడు, జనమా ఏ మాత్రం కన్నీళ్ళు ఉండదు. ఎందుకు? ఆయన మన కొరకు పునరుద్ధానుడై ఉన్నాడు, లేచి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన మనకు ముందుగా ఉన్నాడు, కనికరించబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీకు ఏ మాత్రం కన్నీళ్ళు విడవు. ఆయన నీ మొర్ర విని, చెప్పండి, ఆయన నీ మొర్ర విని. అందరు చెప్పండి. సియోనులో యెరూషలేములో ఒక జనమైన మేము దేవుని మందిరంలో కాపురం చేస్తున్నాం. మాకు యేసయ్య చెబుతున్నాడు, ఇక ఏమాత్రం కన్నీళ్ళు విడవము. ఆయన నా మొర్ర విని నిశ్చయముగా నన్ను కరుణించును. ఆయన నా మాట వినగానే నాకు ఉత్తరమిచ్చును.
ఎంతమంది చెప్పారు ఈ మాటలు చెప్పండి? ఎంతమంది చెప్పారు? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, కరుణించుగాక, కరుణించుగాక, కరుణించుగాక. ఆమేన్. మీకు చెప్పారు కదా, మాకేం చెప్పారు? కింద చదవండి. ఇక మీదట మీ బోధకులు ఆగి ఉండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బోధంటే దేవుని సేవకులైన మేము దాగి ఉండము. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీవు కూడా కన్నులార బోధకులంటే దేవుడు మా ద్వారా దేవుడు మాట్లాడబోతున్న ప్రతి వాక్యమును దేవుడు మీ కన్నులకు మీ చెవులకు దేవుడు తేటతెల్లగా తెలియపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు ఎలియుట్లో ఉంది, మీరు కుడి కట్టేయను ఎడమ కట్టేయను తిరగకుండా ఇదే త్రోవ దీని నడువుడని వెనక నుండి ఒక శబ్దముని చెవులకు. నువ్వు నిద్రపోతే ఈ మాట కొద్దిసేపు ఇంకో కొంచెంలో మనం చేస్తాం. దేవుని స్తోత్రం. రాత్రి మాకు నిద్ర లేదు, కరెంట్ లేదు. పొన్నులో అక్కడ కరెంట్ ఎక్కువయ్యి పట్టుమని అంటారు. ఇన్వర్టర్ ఉంది కానీ 3 ఫ్యాన్లు వేసేటట్టు తిరిగి నేను మధ్యాహ్నం కూడా చాలాసేపు తిరిగి అది ఏమైందంటే ఆగిపోయింది. ఇన్వర్టర్ కూడా దాంట్లో శక్తి నిద్ర లేదు. అయినా మేమే వచ్చామో లేదా? వచ్చామో లేదు? నిద్ర లేదు. ఒక గంట కూడా పడుకున్నామో లేదు. కళ్ళు ఇసుక ఎత్తని అంటున్నాయి. గంట అయినా పడుకున్నామో లేదు. లేచాం అనామని సిద్ధపడి మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చాం. అంటే ఇదంతా దేవుడు చూస్తున్నాడు. అందుకని ఇక మీదట నువ్వు కన్నీళ్ళు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏ పరిస్థితుల మధ్యలో మీరు ఇక్కడికి వచ్చారు, ప్రార్థనకి ఆసక్తిగా వచ్చారు. మీరు ఆల్మోస్ట్ టయానికే వచ్చారు. ఆల్మోస్ట్ దేవుడు మిమ్మల్ని ఈరోజు మాట ఇస్తున్నాడు. నా జనమ ప్రజలారా, ఇక మీదట మీరు కన్నీళ్ళు ఏమాత్రం విడవరు. చెప్తున్నాయి ఎవరంట? కనికర సంపన్నుడు. దేవుడు మిమ్మల్ని కరుణించబోతాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని కరుణించబోతాడు, కరుణించబోతాడు. ఆమేన్, ఆమేన్. కరుణించే దేవుడు, కనికర సంపన్నుడు, స్తుతి గానాల వారసుడు. ఆయన మాట ఇచ్చిన వాడు, మాటను నెరవేర్చే దేవుడు. దేవుని కొరకు నీవు చేసిన త్యాగానికి తగిన బహుమానం పొందుకోబోతున్నావు. ఆమేన్. తగిన బహుమానాన్ని పొందుకోబోతున్నావు. నువ్వు బయట ప్రజల మనుషుల దగ్గర నువ్వు పనిచేసిన దానికి ఏం చేస్తాడు? పగలో ఉదయం నుండి 1 గంట దాకా చేసిన మధ్యాహ్నం మినపకాయకి వెళ్తే స్త్రీలు ఉదయం నుండి 1 గంట వరకు ఒక కూలి, 2 దగ్గర నుంచి 5 దాకా ఒక కూలి. ఒకవేళ ఏదైనా పని మధ్యాహ్నం వెళ్ళకపోతే ఆసాం గారు ఎక్కడ మధ్యాహ్నం కూలి. మరి ఆయన దగ్గర మనం ఎట్లా వెళ్తున్నాం? మనుషుల దగ్గర ఇవ్వడని. మరి దేవుడికి ఇప్పుడు నీకు జీతం ఇచ్చేది ఎవరు తెలుసా? ఈ భూ సంబంధమైన జీతము ఏమైపోతుందంట? పురుగులు పెట్టిపోద్ది, అయిపోద్ది. కానీ దేవుడు ఇచ్చే జీతం అది గొప్ప బహుమానం, అది కిరీటంగా మార్చబడింది. అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. మనం ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని దించాలన్న ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. నువ్వు ఆశీర్వదించబడాలని ఆయన చేతిలో. ఆయన కనికరిస్తేనే మనం కనికరించబడతాం. ఆయన కనికరం కొరకు మనం ప్రయాసపడాలి కానీ మనుషుల కనికరం కొరకు ప్రయాసపడబాకండి. మనుషుల మెప్పుల కొరకు ప్రయాసపడవద్దు. దేవుని కొరకు ప్రయాసపడదాం. దేవుని కొరకు ఆయన హృదయాంతర భాగాలన్నిటిని ఎరిగిన వాడు, మన గోడును ఆలకించగలిగిన వాడు, మనకు శక్తినిచ్చే దేవుడు, మనకు సహాయం అందించే. ఏ కన్నీళ్ళ మధ్యలో వచ్చినను ఈరోజు ప్రతి కన్నీళ్ళు తొడవబడునుగా, ప్రతి బాష్ప బిందులు తొడవబడునుగా, కన్నీళ్ళ మధ్యలో విడిపించబడునుగా.
మీరు విని వాక్యం ద్వారా నడిపించుకోండి. ఈ 2025లో దేవుని కృప మీ మీదకి వచ్చుగాక. ఎలాంటి ఇష్టంలో మన జీవితంలో సంవత్సరం చూస్తున్నాం, ఈ వాక్యాలు చదువుతున్నాం, ఆయన లేచాడు దేవత చెప్తుంది అవసరాలు ఈ చెప్పుకుంటమే కదా, లేకపోతే మనం కనికరించబడుతున్నామా లేదా? ఇక ఈ విషయాలన్నీ దేవుడికి సదాకాలం నడిపించుకున్నాక. ఆమె ఇంకొక మాట కొన్నేరు గురించి ఒక మాట తెలుసుకుంటే అయిపోతే ఇక ఆయన చేసిన ప్రార్థన ఒక మాట తెలుసుకుని మనం ముగించేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. మన దేవుడు ఇంకొక మాట ఏంటంటే ఆయన వెల్ విష్. మన దేవుడు ఎవరంటే ఆప్యాయముగా అభిమానించే దేవుడు, హత్తుకునే దేవుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరంట? ఒక పేద పిఎం గారి దగ్గర మనం రానిస్తారా? సీఎం గారి దగ్గర మనం రానిస్తారా? ఏమో వాళ్ళే మన దేవుడు అంట మన హత్తుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. చదవండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఇటలీ పటాలలో శతాధిపతి అయిన కొర్నేలు భక్తిపరుడు కైసరులో ఉన్నాడు. అతడంట ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా, అతడు అంటే కొర్నేలు గారు తన ఇంటి వారందరితో దేవుని భయభక్తులు కలిగిన వాడైంది ప్రజలకు బహుధర్మం చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఒక మాట విన్నాం కదా, కొర్నేలి తన కుటుంబంతో ఏం చేస్తున్నాడు? కుటుంబంతో ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఉదయం మరి 12 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటేనే దేవునితో వచ్చి మాట్లాడు. కొర్నేలి ఇంచుమించు 3 గంటలు 3 గంటల వేళ దేవునితో ఆయన వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు చూసి కేరి చూచి భయపడి ప్రభువా ఏమని నీ ప్రార్థనలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థము చేర్చండి. దేవుని స్తోత్రం. ఇంచుమించు ఎన్ని గంటలంట? 3 గంటల టైంలో దేవునికి ప్రార్థన, ఆయన కుటుంబంతో సహా ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి శతాధిపతి ఎవరంట? ఆయన సమయం ఉంటుందా? ఆయన ఎస్పీ అంట. ఎవరు? ఒక జిల్లా ఎస్పీ. మనకే ప్రార్థన చేసుకోవడానికి దానికి తప్ప అన్నిటి టైం ఉంటుంది, రాత్రి మాత్రం ఉండదు. ఆడ టైం మొత్తానికి టైం ఇస్తాను. కానీ దేనికి ఇవ్వము? రాత్రి ఎంత నొప్పొస్తున్నా ఎట్టకంటే భరిస్తాను. కానీ మోకరించి ప్రభువా నేను పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఒక అరగంట సేపు ప్రభుత్వం గడుపుతామా? ఆ మనిషితో గడుపుతాం, ఈ మనిషితో గడుపుతాం, ఆ మనిషితో గడుపుతాం, ఈ మనిషితో గడుపుతాం. ఏ సైతో గడుపుతున్నామా? సహాయం చేసేది ఎవరు? లేవనెత్తేది ఎవరు? మన ఆదరించేది ఎవరు? మన హత్తుకునేది ఎవరు? చెప్పండి. యేసయ్యే కదా. ఆయన కదా. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. ఈ సంభాషణ ఒక అరగంట సేపు ప్రభుత్వం చెయ్యి. దేవుడి ఇష్ట సందర్భం కంటే ఈరోజు ఇష్టం కాబట్టి ఈ పునరుద్ధాన దినం సందర్భంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నేను వెల్ విషయం కంటే ఆప్యాయంగా హత్తుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు హత్తుకుంటారు, ఏదో అంటారు పెదాలతో, ఏదమ్మా పెదాలతో కళ్ళు ఏం చేస్తారు? ఎగరేస్తారు. కళ్ళు ఎగరేసే పెదాలతో ఏదో ఉంది. మనుషులు అలాంటి వారు మనతో బాగానే ఉంటారు. మనంత గుట్టంతా తీసుకెళ్ళి ఇంకొకళ్ళు మన జుట్టును ఇంకోటి దేవుని స్తోత్రం. అదేదో
మనుషులతో మేము సంగతి చేయొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు అని నేను చెప్తున్నా. అది కూడా దుష్టులతో పాటు, దుష్టులు ఆలోచించకున్నాడు ఒక పాప అలా కాదు. పరిశుద్ధులతో సహవాసం చేస్తాం. ఎలా చేసుకోవాలి? పరిశుద్ధులు కూర్చున్నప్పుడు పరిశుద్ధులు సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలి. ఒక ఇద్దరు అమ్మలు కూర్చున్నారంటే ఎలాంటి మాటలు? పాపముతో కూడిన మాటలు కదా. పరిశుద్ధులతో కూడి సహవాసం చేసుకుంటూ వాక్యం. ఈరోజు మన ఆదివారం మన సేవకు ఏం చెప్పారు వాక్యం? ఇందులో ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు సహోదరి. ఈ చెప్పుకోవాలి కానీ మనకి ఎప్పుడన్నా ఉందా అలాంటిది? ఎప్పుడన్నా ఉందా? ఏం చెప్పలేదు. ఉందంటే ఉందని చెప్పండి. ఏమి లేదు. దాని నుంచి ఆడిపోయాడు, అమ్మ అడిపోయింది, ఏమి అడిపోయింది, అది అడిపోయింది, ఇదే మాటలు కానీ ఈ వాక్యం పలానా, ఈ వాక్యం డౌట్ అడగాలి, ఇది అలా జరిగింది. ఈ పరిశుద్ధులు సహవాసం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. వీటికంటే ఎక్కువగా దేవునితో సహవాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరితో ఉండాలి? దేవునితో సహవాసం. రోజుకు అసలు ఎంత ఉండాలంటే, విశ్వాసం ఎంత ఉండాలంటే 24 గంటలే 10 పెట్టి బాగా అయితే ఎంత అయింది? ఎంత తమ్ముడు? 10%. 2 గంటల ఎంత? 2 గంటలేనా? 24ని మనం బాగా ఇస్తే 2 గంటల 40 నిమిషాల 2 గంటల 40 నిమిషాలు చేయాలమ్మ ప్రార్థన మనం రోజు. మనం అనుకుంటున్నాం దశంభాగం ఇచ్చానే, వ్యవహారం లేదని. దశంభాగం ఎవరు అనుకుంటున్నారు? ఆయన నువ్వు ఈ పైన లాక్కుంటాడు, మనం అనుకుంటా అమ్మయ్యా డబ్బులు మిగిలిన జేబులో ఉంటేలే అనుకున్నామేమో. నువ్వు ఈ పోయినా ఆయన ఏదో విధంగా లాక్కుని వెళ్ళిపోతాడు. ప్రథమ ఫలం ఎవరిది? నువ్వు ఈ పోయినా లాక్కుంటాడు. ఈ 2 మస్ట్ తప్పనిసరిగా. కరెంటు బిల్లు కట్టకపోతే మన కరెంటు మన ఇల్లు ఆడొచ్చి ప్రభావం చేస్తున్నట్టుగా ఈ 2 కంపల్సరీ విశ్వాసం చేయాలి. సేవకులు అందరూ చేయాలి. ఒక విశ్వాసం కాదు, సేవకులు రేగులు ప్రతి ఒక్కరు స్వేచ్ఛార్పణ ఉంటుంది. స్వేచ్ఛార్పణ అది నువ్వు స్వేచ్ఛార్పణ అనేది అప్పుడు నువ్వు ఇచ్చినట్టు అనమాట. ఈ 2 కాక అసలు ఈ 2 మేము వీటిలోనే ఇంకా స్వేచ్ఛార్పణ బ్రదర్ ఎక్కడైనా పాస్టర్ గారు అంటారా? ప్రతి శాంతి మీరు ఎదగలేకపోవటానికి కారణం, దీవించలేకపోవటానికి కారణం మీరు 50 రూపాయలు మిగిలిన అనుకుంటున్నారు, కానీ ఆ వెయ్యికి ఇంకొక 9,000 పేడసుడు కడుతున్నారు. అది రేపు తెలియట్లేదు. మీరు చేసి చూడండి. ఈ రోజు నుండి అక్కడి నుంచి ప్రారంభమై అప్పుడు మీ ఇంట్లో సర్వ సమృద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సందర్భం కాదు. ఈ వాక్యానికి మాట వచ్చింది కాబట్టి నాకు మనం స్వేచ్ఛార్పణ ఇస్తే అప్పుడు ప్రభువుకి ఇచ్చినట్టు. స్వేచ్ఛార్పణ అంటే ఈ 2 కాక మధ్యలో అప్పుడప్పుడు ఇచ్చేది స్వేచ్ఛార్పణ. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్.